హాయ్ నేను సతీష్. నాగార్జున గారు అయితే బయట తోపైతే బయట చూసుకోమ్మా, ఇది బిగ్ బాస్ హౌస్ అన్న డైలాగ్ ఎంతమందికి నచ్చింది. పర్ఫెక్ట్గా చెప్పారు, బుల్లెట్ పాయింట్లతోనే లాస్ట్ వార్నింగ్ అని చెప్పారు. ఆఖరిసారి చెప్పడం అంటేనే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. నీకు లాస్ట్ వీక్ కూడా ఇట్లాగే పడిందమ్మా. వీకెండ్ నీకోసమే కోటింగ్ ఇవ్వడానికి నేను వచ్చేటుండే ప్రతిసారి లాస్ట్ వీక్ ఈ వీక్ మరి ఇంకా చూసుకో, మూడో వారం ఇంకా ఇచ్చే పరిస్థితి కూడా. ఎందుకంటే ఇంత నోటు దురద ఉంటే ఎట్లా, ఏం బయట ఏమైనా పెద్ద తోపైతే నిజంగా అక్కడే చూసుకోవాలి. బయట ఈవిడే మరి తోపైతే రీతు చౌదరికి కాదు, అట్లా మాటలు ఆడకూడదు కదా. మంచి వార్నింగ్ ఇచ్చారు, పర్ఫెక్ట్గా చెప్పారు. ఇంకా ఎందుకంటే ఆ మాట తీరు చూశారు కదా, బిహేవియర్ ఎంత రఫ్గా అంటే ఆ వార్నింగ్లు ఇచ్చేసి బెదిరించేసి కరెక్ట్ కాదు కదా. జుట్టు పట్టుకుని నేలకేసి కొడతా అన్నాను, మళ్ళీ ఏదో పెద్ద ఘనకార్యం అని చెప్పినట్టుగా సమర్థించుకోవడం అయితే తగదు. ఇందుకోసం వస్తే ఎట్లా మరి హౌస్లోకి వచ్చేటప్పుడు ఆ స్టేజ్ మీద ఏం చెప్పింది, మాకు ఒక 80% యాక్సెప్ట్ చేశారండి పబ్లిక్, మిగతా 20% పీపులే యాక్సెప్ట్ చేయట్లేదు. సో వాళ్ళ మనసులు కూడా గెలిచేస్తాను, ఆ మనసులు కూడా గెలిచేస్తాను, ఆ మనుషులు కూడా గెలిచేస్తానని చెప్పిన ఆవిడ ఇట్లాంటి యాటిట్యూడ్, ఆ యారిగెన్సీ ఇలాంటి మాటలతో ఎట్లా అవుతుంది. సో అందుకనే బయట చూసుకోండి అమ్మా, ఇక్కడ తొక్కుతా కొడతా తాట తీస్తా జుట్టు పట్టుకుని నేలకేసి కొడతా పర్ఫెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే ఒక రీతు చౌదరి విషయంలో, ఒక సాయి శ్రీనివాస్ కావచ్చు, లేకపోతే కొంతమంది విషయంలోనే ఇట్లా ఆ ఒరిజినాలిటీ రియాలిటీ బయటకు పెట్టేసి ఎంత మాస్క్ వేసుకుందామన్నా, ఎంత హైడ్ చేద్దామన్నా, ఎంత యాక్టింగ్ చేద్దామన్నా కుదరదుగా. ఒక తనూజ దగ్గర మాత్రమే ఆ స్టార్టింగ్లో రమ్య చెప్పినట్టుగా ఫేక్ బాండ్స్తో నేను ఈ వారంలో 2-3 సందర్భాల్లో చెప్పా. సో అది కరెక్ట్ కదా. ఆ అమ్మాయి లాస్ట్కి మనం ఏదైతే మనం చెప్పాం మీ వీడియోలు అన్నింటిలో వేసి మరీ క్లారిటీ ఇస్తే బెటర్ మాదిరిగా ఆ టాపిక్స్ అన్ని 7 టాపిక్స్ అంటే అన్నీ కవర్ చేస్తా అడిగారు. ఎగ్జాక్ట్గా ఇంతకుముందు ప్రోమోలో కూడా చూసాం. ఆ పిలుపులు కానీ ఆ కసురుకునే విధానం, ఈవిడ మళ్ళీ నీకు బిహేవియర్ తెలియదు, నీకు మర్యాద తెలియదు అంటే ఇప్పుడు ఆ రమ్యాని ముందు ప్రోమోలో కూడా రా ఏంటా పిలుపు, ఈవిడిని అదే మాదిరిగా పిలిస్తే ఏమైపోతుందా, గోడ దూకి బయటకు వచ్చేస్తానందా. అట్టగా సాయి శ్రీనివాస్ మీద కూడా అట్లా అరుస్తుంది ఏంటి అంటే ఈవిడ అడుగులకు అడుగులు ఎత్తుదు. ఆ జీ హుజీర్ మేడం మీరు అరవండి, మేము పడతాము, మీరు తిట్టండి, మేము భరిస్తాము, మీకు మాత్రమే వాయిస్ ఉంది కాబట్టి మీరే రైజ్ చేయాలి, మేము మాత్రం సైలెంట్గా ఉండాలి, మీరు వైలెంట్గా ఉండాలి అని వాళ్ళు పడి ఉండడానికి వచ్చారేంటి. పైగా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అక్కడ ఫేక్ బాండ్స్ గురించి బోర్డు మేడలో వేసింది 100% పర్ఫెక్ట్. రమ్య ఆవిడ స్టార్టింగ్లో బాండ్స్ పెట్టుకుని ఎకాసకాలు ఆడుతూ ఎటకారం చేస్తూ దాన్ని పెద్దగా హైలైట్ చేస్తూ దాన్ని పోక్ చేస్తూ పెద్దగా పోర్ట్రే చేస్తూ అంతా చెప్పిన ఆవిడ మరి ఈవిడ ఎట్లా బాండ్స్ కోసం పరితపించిపోతూ ఉంది. ఆ రమ్యతో కూడా ఇక్కడ అందరికీ ఒకరికొకరు బాండ్స్ ఉన్నాయి, మనకే బాండ్ లేదు, మనం ఉంటే బెటర్ అని చెప్పి ఫైనల్ ఏంటంటే ఆ రమ్య క్లియర్గా ఆయమ్మతోనే చెప్పింది అక్కడ. ఎందుకు మనం నామినేషను 2 నామినేషన్లు ఉంటేనే జనరల్గా నామినేషన్లోకి వస్తారు కదా, ఇద్దరు వేస్తేనే బెటర్ కదా, నేను ఒకటి నువ్వు ఒకటి తనుజకు చేద్దామంటే వద్దే వేస్ట్, ఆ అమ్మాయి వెళ్దు, అలాంటిది ఆవిడతో సరదాగా ఫ్రెండ్లీగా ఓపికగా జట్టు కట్టుకుని ఉండిపోతే బెటర్. ఇది ఫేక్ కాకపోతే ఇంకేంటి, 100% ఫేకే. ఇప్పుడు నాగార్జున గారు ఏంటంటే మనసు మార్చుకొని ఉండొచ్చు అంటే మనసు మార్చుకుంది, ఎందుకులే మనం కూడా ఫేక్గా ఉండిపోదాం, ఫిల్టర్ పెట్టేద్దాం లెక్క అలా మార్చుకుంది మనసు. రియలైజేషన్ అయ్యి ఆ ఆర్గానిక్గా వచ్చిన బాండ్ అయితే కాదు తనుజతో. తనుజకు కూడా వీడియో చూపిస్తే ఇంకా మరింత క్లారిటీ వచ్చింది. అమ్మనాయన నువ్వు ఇలా నా పక్కన చేరింది, ఇంత కేరింగ్ ప్యాంపరింగ్ వెనక ఎంత మాస్క్ ఉంది, ఎంత సేఫ్ గేమ్ ఉందని అర్థమయ్యేది. ఆ రమ్య ఇప్పుడు చెప్పినట్టుగా మరి మాధురితో డిస్కస్ చేసామని అడుగుతున్నారైనా లేదని చెబుతూ ఉంది. అంటే నువ్వు కూడా చేంజ్ కదంటే ఇప్పుడు ఆవిడికి 3rd పర్సన్ ఎవరైనా వచ్చి చెప్పారనుకోండి, మాధురి ఎట్లా అంట మరి మాధురి ఏమో బాండ్స్ వద్దు అది ఇది అని చెప్పింది కదా, బట్ నాతో మాత్రం ఏముందిలే నామినేషన్ చేసినా తనుజ వెళ్ళదు కనుక సో మనం కూడా ఆవిడతో సేఫ్గా ఫ్రెండ్లీగా మూవ్ అయిపోదాం అని చెప్పింది. నేను ఇంకో 3rd పర్సన్ వచ్చారనుకోండి, అప్పుడు మాధురికి వచ్చి అడగొచ్చాయి, మీరు డిస్కస్ చేయొచ్చు, మాధురి గారు మీరు నాతో ఇట్లా అన్నారు కదా, బట్ ఎందుకు అవసరం లేదులే మనం కూడా బాండ్స్ కంటిన్యూ చేసుకుందామని అన్నారంట కదా, ఇది నిజమా అబద్ధమని అప్పుడు డిస్కషన్ చేయొచ్చు. ఫస్ట్ రమ్యతోనే డిస్కషన్ చేసి తర్వాత ఇప్పుడు ఏదైతే చేంజ్ అయిపోయిందో ఆ ఫేక్ బాండ్స్ కూడా ఆ డిస్కషన్ కూడా ఐఎంఐతో జరిగేటప్పుడు 2 కాన్వర్జేషన్కి డైరెక్ట్గా 1-to-1 జరిగేటప్పుడు ఇంకా డిస్కషన్ కూడా అవసరం లేదు. ఆ అమ్మాయికి అయితే ఫుల్ క్లారిటీ ఉంది. అందువల్లే డైరెక్ట్గా ఇప్పుడు ఆవిడ మొహం మీద చెబుతూ ఉంది. మరి ఆవిడ ఎట్లా డిఫెండ్ చేసుకుంటుందో చూద్దాం. ఏదో తిమిన బమ్మని చేసిన నేను అలా అనలేదు ఎలా అనలేదు ఏదో ఒకటి చెప్తే చెప్పొచ్చు, కానీ క్లారిటీ అయితే అది ఉంది, ఇంకా అనుమానమే లేదు అక్కడ. అట్లాగే ఇక ఒక రీతు చౌదరినే కదా అందరి విషయంలో కూడా అట్లాగే అయితే ఉంది కనుక ఆవిడ కూడా అందుకే ఫౌల్ మౌత్ అని చెప్పేసి ఇట్లా అనింది. పైగా నిన్న బిహేవియర్ బాగోదు, వరస్ట్ బిహేవియర్, నీ నోట్లో నోరు పెట్టకూడదు, చెత్త, ఇన్ని మాటలు అని ఈవిడికి ఏం అర్హత ఉంటుంది చెప్పండి హౌస్లో హౌస్ మేట్స్తో. అన్నీ ఈవిడే చేస్తే వాళ్ళు పడి ఉండాలి. సుమన్కి ఏమంటుందంటే అక్కడ చెప్పుకుంటూ సుమన్కి అడిగితే డీమోన్కి ఇచ్చేసి ఆవిడ ఇష్టం, నీకు నచ్చినట్టు నువ్వు ఇచ్చుకోలే, ఎవరు ఫేవరేజ్ వాళ్ళు చూపించుకుంటారు కదా.
మరి మీరు చేస్తే గేమా, ఆవిడ చేస్తే క్రైమా? ఆవిడ తప్పే ఉంది అందులో. ఆవిడకి మీరేమో ఉచితంగా ఒక 100 రూపాయలు ఇక్కడ ఇవ్వాల, అడిగి 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 బతిమలాడి అది ఫిజికల్గా టాస్క్లు ఆడుకుంటూ స్ట్రాటజీలు వాడుకుంటూ వాళ్ళు దొంగతనం చేసిన డబ్బులు కూడా ఆవిడ వాయిస్ రేజ్ చేయబట్టే ఆ రీతు చౌదరితో పాటు అందరికీ అంత 40% షేర్ అంటూ ఇచ్చారు. 10,000 కొట్టేసిన దాంట్లో. అందులో మళ్ళీ ఈవిడ కూడా దాచుకొని ఈవిడ కావాల్సిన వాళ్ళు అనుకునే వాళ్ళకి ఎక్కువ ఇచ్చుకుంది కదా. మరి ఆవిడ గేమ్ ఆడితే ఎట్లా తప్పు అవుతుంది? సో జుట్టు పట్టి కొట్టేస్తామని మంచి వార్నింగ్ ఇచ్చారు. వచ్చే వారం కూడా ఉన్నా సరే ఏంటంటే ఎటు ఖచ్చితంగా ఈ వారం నామినేషన్లకు వస్తుంది కనుక పవర్ లాగేశారు. నామినేషన్లకు తెచ్చేదానికి కూడా ప్లాన్ గీశారు కనుక ఈ వారం వస్తే వచ్చే వారం ఈ వారం ఎట్లా నోరు పారేసుకున్నా ఇంకా ఆరిపోయే దీపానికి వెలుగెక్కువమ్మని చెప్పి వస్తే సాటర్డే కూడా పెద్దగా మాట్లాడకుండా పంపించేస్తారు. ఇంక వెళ్ళిపోయిన ఆవిడకి ఇంకెందుకు కోటింగ్లు వచ్చినాకే ఉంది. ఆవిడకి నోరు మంచిదైతే ఊరు మంచిదైద్ది అంటారు అంతే. అలాగే ఇక్కడ డీమోన్ పవన్ ఏమో కళ్యాణ్కి చెబుతూ ఉన్నాడు, ఇమ్మెచ్యూర్ అని చెప్పాడు. తెలుసో తెలియకో తప్పు చేస్తే మెచ్యూరిటీ అర్థం చేసుకుని ఒప్పుకోవాలంట, అపార్థం చేసుకుంటున్నాడంట. ఆ బ్యాక్ స్టాపింగ్ మోసం అని మొన్న కూడా అన్నాడంటే గత వారం కళ్యాణ్ ఈయనకి ఎట్లాంటిది వేశాడు అంటే వీకెండ్ వచ్చేసరికి వీళ్ళిద్దరు కళ్యాణ్ డీమోన్ పక్క సేఫ్ ప్లేయర్స్, సేఫ్ గేమ్ ఆడుతూ ఉన్నారు. వీకెండ్ వచ్చేసరికి ఇలాంటి ట్యాగ్స్ కానీ మెడలో బోర్డ్స్ కానీ ఏమంటే ఒకరికొకరు వేసుకుంటున్నారు. బట్ నామినేషన్లో వచ్చేసరికి మొన్న సాయి శ్రీనివాస్ చెప్పింది అదే, వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అని చెప్పేసి వాళ్ళకి అంత వెన్నుపోటు పొడిచారని చెప్పినా సరే వాళ్ళని పట్టించుకోకుండా అంత వాల్యుబుల్ నువ్వు కెప్టెన్సీ కంటే పైగా నువ్వు ఫెయిర్గా ఆడుకొని 100% నీ హార్డ్ వర్క్ నీ లక్ ఫేవర్ అంతా కలిపి నువ్వు లాస్ట్ దశకు వచ్చినప్పుడు తీసేసారని బాధపడ్డావు, అంత కుమిలిపోయావు, ఏడ్చావు, ఎమోషనల్ అయ్యావు. సో అది కదా నువ్వు చేయాల్సి వస్తే వాళ్ళని కదా చేయాలి. వాళ్ళ ఇమ్యూనిటీ తీసుకునేటట్టుగా నామినేషన్ పెట్టాలి కదా. నా ఇమ్యూనిటీ పవర్ తీసుకుందాము అన్నావని చెప్పి అడిగాడు చూడండి. ఎగ్జాక్ట్గా ఇదే పాయింట్ మీద సాయి శ్రీనివాస్ అడిగినట్టు ఇదే కదా. వీళ్ళు ఏంటంటే వీక్ అంతా హ్యాపీగా ఉంటారు, ఫ్రెండ్లీగా ఉంటారు. వీకెండ్ వచ్చేసరికి ఇలాంటి వేసుకొని సరిపెట్టేస్తారు. సేఫ్ గేమ్ ఇంకొకరి కేసు కొత్త శత్రువుని డీమోని ఇంకొక కేసు వేయడం అనుకోండి, మళ్ళీ ఆయన ఇక్కడ వేయడం లేదా ఆ కంటెస్టెంట్ వేయడం లేకపోతే కళ్యాణ్ వేస్తే అందుకని నాకు నువ్వు నీకు నేను ఇలాంటిదో సరిపెట్టేద్దాం. అక్కడికి వచ్చేసరికి మళ్ళీ మన బాండ్స్ మన ఫ్రెండ్స్ అంటే ఆ వైల్డ్ స్ట్రాంగ్గా వచ్చిన కంటెస్టెంట్స్ కూడా దీని మీద అబ్జెక్షన్ వ్యక్తం చేసింది. మీరు బాండ్సా, మీరు ఫైనల్లీ మేమేనా ఇక్కడ వెళ్ళిపోవాల్సిందని లెక్క. అలాగే కళ్యాణ్ కూడా అడగాల్సిన పాయింట్, ఇప్పుడు నామినేషన్లో తనూజాని ఎందుకు చేస్తాను, ఆయనే కదా చేస్తాను, పాయింట్స్ ఉన్నాయని కూడా చెప్పింది. ఇమాన్యుయల్ ఒకటే పాయింట్ ఉందని సరే ఇద్దరు చెప్తే అందరూ ఆసక్తిగా చూస్తారు. ఏంటి ఎందుకు ఎక్కడ తేడాగా వచ్చింది, ఎందుకు ఒక ఆరాధ్య దేవతలా చూస్తాడు, ఆరాధిస్తూ ఉంటాడో అట్లాంటిది ఏమి నామినేషన్ చెప్పి చేస్తాడా అనే క్యూరియాసిటీ అందరిలో ఉంటుంది. సో మరి ఎందుకు వేయలేదు? పైగా ఇమాన్యుయల్ దగ్గర చెప్పి ఒకటి మోసం చేశారు, నువ్వే ఒప్పుకున్నావు, అంత మోసం చేశాను అని బాధపడే కంటే నామినేషన్ చేస్తే అయిపోయేది కదా. మరి ఎందుకు చేయలేదు? ఇప్పుడు అందుకే ఆయన కూడా ఫ్లిప్పర్ అయితే వచ్చి వేశాడు. అది ఇంకోటి ఏంటంటే ఇక్కడ తనూజని కూడా అడగాలి, నువ్వు వాస్తవానికి ఇమాన్యుయల్కి ఏముందమ్మా అడిగితే ఇచ్చాడు నామినేషన్ కోసం అని, ఎందుకు నన్ను నామినేషన్ చేయడం అంటే ఒక ఫ్రెండ్గా ఎంత క్లోజ్గా ఉండేటప్పుడు ఏమైనా మైనస్లు ఉంటాయి లేకపోతే పొరపాట్లు ఉంటే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ చెప్పాలి తప్ప డైరెక్ట్గా నామినేషన్లోనే పెట్టేస్తావా? ఎప్పుడైనా సరే ఏ సీజన్లోనే ఇలా ఫ్రెండ్షిప్ క్లోజ్ బాండ్ పాజిటివ్ వైబ్ ఉండేటప్పుడు జనరల్గా అడిగేది మాట్లాడేది, ఏదైనా మిస్టేక్ ఉంటే ఫస్ట్ క్లియర్ చేసుకోవాలి, షార్ట్అవుట్ చేసుకోవాలి, ఇది అని చెప్పుకోవాలి, ఓపెన్ అప్ అవ్వాలి. ఇంకా క్లియర్ అవ్వకపోతే ఇంకా అదే లెవెల్ అలా పోతే అప్పుడు ఇంకా నామినేషన్ వరకు వెళ్తారు తప్ప మ్యాక్సిమం వెళ్ళరు. సో ఆ విషయంలో ఖచ్చితంగా అడగాల్సింది ఏంటంటే తనూజ వచ్చి కళ్యాణ్ అడగాలి. కానీ ఇమాన్యుయల్ మీద ఫైర్ అయిపోయి గొడవ పడే కంటే ఇతరుని అడుగుంటే సరిపోయేది కదా. ఆ విషయంలో కూడా అడగాల్సిందే. ఇంకోటి అంటే సంజన నెక్స్ట్ ప్రోమోలో రావచ్చు వస్తుంది. సంజనకు కూడా దివ్య విషయంలో రోడ్ రోలర్ అని చెప్పి బాడీ షేమింగ్ ఎట్లా అవన్నీ కూడా ఆ వీడియోలు కూడా పెండింగ్ అయితే ఉన్నాయి. సరే మరి మాధురి విషయంలో మీకేమైనా పెట్టండి. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పటికీ ఈ వీడియో చేసే సమయానికి కూడా సండే ఎపిసోడ్కి సంబంధించి పాత కంటెస్టెంట్స్ వస్తారని చెప్పారు కదా, వాళ్ళు వచ్చారు, ఆ ప్రాసెస్ అవుతుంది. ఎలిమినేషన్ పార్ట్ అయితే షూట్ ఇంకా అవ్వలేదు. ఈ వీడియో నేను చేస్తున్న సమయానికి మార్నింగ్ కూడా చెప్పే కదా కన్ఫర్మ్ ఆవిడే అయ్యే అవకాశం ఉంది. షూట్ అయిన తర్వాత ఇంకా 100% అనే ఆ షూట్ అయిన వెంటనే మీకైతే అప్డేట్ చేస్తా. ప్రస్తుతానికైతే ఆ రమ్య వెళ్ళిపోయే ఛాన్సెస్ వెరీ హై.